చూడు కొంచెం మీరు ఎంతో ప్రవీణ్ అన్న కొంచెం సార్ ఒక్కసారి మొత్తం పత్తేనా ఇదే హ్యాపీ ఇది. సో మళ్ళీ దాన్ని బట్టి రేట్ కూడా చేంజ్ అవుతుంది ఇక్కడికంటే ఒక 1000 రూపాయలు తక్కువ బయట కొంటారు కదా, ఒక 1000 రూపాయలకు బయట తక్కువ అమ్మొద్దు వాళ్ళకు టెక్స్టైల్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇక్కడ మంచిర్యాల డిస్ట్రిక్ట్లో చెన్నూరు ప్రాంతంలో ప్రారంభం చేయడం జరిగింది. 4,18,661 క్వింటల్ పత్తిని కొనుగోలు చేయడం జరిగింది. యావరేజ్ ప్రైస్ సుమారు 7,400 రూపాయలు లభిస్తుంది. రైతులందరూ కూడా సంతోషిస్తున్నారు, మంచి ధర వచ్చిందని చెప్పి. మాయిశ్చర్ కంటెంట్తో లింక్ అయిన ప్రైజు రైతులకు ఉపయోగపడుతుంది. కాటన్ కార్పొరేషన్ ఎట్లానే ఇంకా ఎక్కువ పత్తి కొనుగోలు చేసుకుంటే బాగుంటుందని చెప్పి కాటన్ కార్పొరేషన్ వారికి ఒక సూచన. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఈ ప్రాంతంలో పత్తి కొనుగోలు, వరి కొనుగోలు కూడా తొందరగా సెంటర్ స్టార్ట్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా ఈ సెంటర్స్ కూడా ప్రారంభమవుతాయి. అందరూ కూడా మాయిశ్చర్ కొంచెం ఎండలో పెట్టి మాయిశ్చర్ తక్కువైన తర్వాత సెంటర్స్కి ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఈరోజు సిసిఐ నుంచి చెన్నూరు ప్రాంతంలో కాటన్ పర్చేస్ సెంటర్ ఏర్పాటైంది. మన గౌరవ్ ఎమ్మెల్యే గారు ఆ సెంటర్ ఏర్పాటు చేశారు. సో ఈ సెంటర్లో మనకి 12% మ్యాక్సిమం మాయిశ్చర్ యాక్సెప్ట్ అవుతుంది. దానికి ప్రైస్ 7,221 అట్లా వస్తుంది. 8% మాయిశ్చర్ అంటే బెస్ట్ క్వాలిటీ కాటన్కి 7,521 అమౌంట్ వస్తుంది. అండ్ ఈ సెంటర్లో రైతులకి ఏమి ఇబ్బంది రాకుండా అట్లా సిసిఐ వాళ్ళు అండ్ మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. కొన్ని రోజు ముందు డిస్కషన్ జరిగింది. మన దగ్గర కాల్ రైతు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి డాక్యుమెంటేషన్ అన్నింటిలో టైం పడుతున్నాయి. కాబట్టి ఇద్దరు ఆల్ సెంటర్లో ఎక్స్ట్రా మ్యాన్ పవర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ ప్రపోజల్ పెట్టడం జరిగింది. మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు రేపు ఆ పర్మిషన్స్ వస్తాయి. తర్వాత మనకి డాక్యుమెంటేషన్ కూడా ఇంకా ఫాస్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు కూడా మనకి బెల్లంపల్లి ఏరియాలో, మంచిర్యాల ఏరియాలో ఎక్కడైనా పత్తి కొంచెం ముందు వస్తున్నాయి, అక్కడ సెంటర్ ఆల్రెడీ ఏర్పాటు అయింది. ఏ పత్తి ఏ రోజుకి వస్తున్నాయి అదే రోజు మనం పర్చేజ్ చేస్తాం. సేమ్గా ఇక్కడ కూడా ఏమైనా ఎవరైనా రైతులు టైంకి తీసుకువస్తారు, క్వాలిటీగా తీసుకువస్తారు. మనం ఏమి ఇబ్బంది రాకుండా ఖచ్చితంగా కొనుగోలు చేస్తున్నాము. ధాన్యం కొనుగోలు కొంత కూడా స్టార్ట్ అయింది. ఈ ఏరియాలో కొంచెం ధాన్యం కూడా కొంచెం లేటుగా వస్తుంది. అండ్ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా రైతులకి ఏమి ఇబ్బంది రాకుండా వాళ్ళకి ఎంత కరెక్ట్ అమౌంట్ రావాల్సింది విదిన్ టైం ఫ్రేమ్లో ఇస్తాము. అండ్ రైతులకి ఏమి ఇబ్బంది రాకుండా అట్లా చూస్తాము. థ్యాంక్ యూ.